హాయ్ హాయ్ మీ హాయ్ మీ బ్యాక్ సైడ్ దేర్ సి పేరు మధు తేజ పవన్. ఓకే ఫన్నీ క్వశ్చన్ సార్ ఆన్సర్ చెప్తారా? మీ పేరు కాంతమ్మ. కాంతమ్మ కాంతమ్మ వావ్ ఎంత మంచి పేరండి. ఇట్రండి. సరే కాంతమ్మ గారు, వ్యాలంటైన్స్ డే ప్లాన్స్ ఏంటి? ఫ్లవర్స్ మొత్తం విడిపోవాలక్క. ఏం మాట్లాడుతున్నావురా? ఎందుకక్క? లవర్ లేని వాళ్ళందరిని చూతంటే, అంటే లవర్ ఉన్న వాళ్ళందరిని చూతంటే ఒక జల్స్గా ఉంటుంది. పర్లేదు కెమెరా పడవ. ఓకే ఓకే. చాలా సెకలు ఉన్నారా నీలో? ఏంటి దిగుతున్నావు? సెట్ చేస్తాండి అబ్బాయి అది అవదమ్మా. అన్నీ అవుతాడు. ఓకే ఓకే చెప్పు. అందరూ విడిపోవాలక్క, అదే నా శాపం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అదే నీ శాపం. ఎందుకలా? లవర్స్ ఎవరైనా చూస్తే ఈ వీడియో నేను తిట్టుకుంటారు, పర్లేదా? తిట్టుకొని ఏం పర్లేదు, ఫేమస్ అవుతాం. అలాగా సరే నీకు టాస్క్ ఇస్తాను. ఏంటి అంటే వీళ్ళు ముగ్గురికి ఇంటర్వ్యూ చేయి, క్వశ్చన్స్ అడిగే వేళ. నాకు తెలీదమ్మా. ఏం అడుగుతావు అడుగు, తర్వాత నేను అడుగుతా. నీకు లవరున్నా? చెప్పి ఫస్ట్ నీ దగ్గర పెట్టాలి, మైక్ అలాగే అడుగుతారా? ఇలా ఉండాలి. నువ్వు మాట్లాడి తనతో మాట్లాడాలి. సారీ. నా పేరు కమల. మీ పేరేం పేరు? మధు. మీరేం చదివారు? స్టడీ? నేను 10th లాస్ట్ అంతే. మీ పేరు? ఇంటర్ తేజ. ఏం కంప్లీట్? డైరెక్ట్ దగ్గర పెట్టి అక్కడ అడగాలి. డైరెక్ట్ ఇంటర్కి వెళ్ళిపోయాడు. పేరు అవసరం లేదని. వాళ్ళ దగ్గర పెట్టాలి మాట్లాడినప్పుడు. నీ పేరేం పేరు? పవన్. నీ పేరేం పేరు? పవన్. పవన్. మీ స్టడీ ఏంటి? స్టడీయా? క్లబ్ రోగ్. క్లబ్బా? మైక్ ఇలా పట్టుకొని మీరు మాట్లాడి వాళ్ళ దగ్గర పెట్టాలి. మరి వ్యాలంటైన్స్ డే వచ్చింది కదా, మీ అభిప్రాయం ఏంటి? పోర్లు ఉంటే అభిప్రాయం ఉంటాయి, పోర్లు ఎదిగారుగా. కరెక్ట్. లవరే లేదు అసలు. లవర్ లేదు. అంత హ్యాండ్సమ్ గా ఉంటా, ఒక లవర్ లేకపోతే ఎలా? అవునా? నిజమా? మీకుందా లవర్? మంచి పద్ధతి. అంతే. ఇది యాంకరింగ్ అంట. రేపటి నుంచి ఈ అమ్మాయిని యాంకర్ గా పెట్టుకోండి, చాలా బాగా యాంకరింగ్ చేస్తుంది. ఇది యాంకరింగ్ అంట. రేపటి నుంచి ఈ అమ్మాయిని యాంకర్ గా పెట్టుకోండి, చాలా బాగా యాంకరింగ్ చేస్తుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. సరే వ్యాలంటైన్స్ డే ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ ఏం లేదు. ఇక బ్లాక్ అండ్ బ్లాక్ వేసి ఏదో పార్క్ లో దొరుకుతుంది. ఇట్లనే బ్లాక్ అండ్ బ్లాక్ వేసి ఏదో పార్క్ లో దొరుకుతాడు వాడు ఖచ్చితంగా. మీ ఇద్దరు మ్యాచింగ్ చేస్తారా? ఇప్పుడు ఏంటి అవార్డు ఇవ్వాలి మీ ఇద్దరికి? కాదు అన్నీ బ్రదర్ అండ్ సిస్టర్. ఇది మంచిగా ఉంది. సరే మీ ప్లాన్స్ ఏంటి? నా వీళ్ళకి సపోర్ట్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారు? మీరు సింగిలా? అవును సింగల్. ఎందుకు ఇంకా సింగిల్? మీకు ఎవరు అమ్మాయి పడలేదా, లేదా మీరు ఎవరికి పడలేదా? పడరు, మా ముఖాలు మంచిగా లేవు కాబట్టి. మరి ఎవరు పడతారు? లవర్ బాయ్ కొంచెం మా దాంట్లో. ఛాయ్ కావాలి ఇప్పుడు తీసుకోవాలి. ఎందుకో ఆడిందా ఫ్రస్ట్రేషన్ లో లేసన్నారులో వీళ్ళందరినీ చూసి. అంటే మీరు సింగిల్ అంటారా, మింగిలా? మీరు సింగిల్ అందరు. ఎందుకు సింగిల్? అంటే మనకు సెట్ అయితే లేదు, దగ్గరకు వచ్చిన రాలేదు రాపోలతో కొడుతున్నాం మేము. కొడతారా? ఎందుకు కొడతారా అలా? పడతలేరు. అమ్మాయిలు మంచోళ్ళండి, కొట్టరు అలా. మేము చెడ్డోళ్ళం అయితే మళ్ళీ వేస్తాడు. మేము చెడ్డోళ్ళం. అంటే అది చెప్పాలా నేను? ఎప్పుడు మీరే డామినేట్ మమ్మల్ని. అరే మేము ఎక్కడ డామినేట్ చేసామంట? అమ్మాయిలు మంచోళ్ళు అన్నాను, కానీ అబ్బాయిలు చెడ్డోళ్ళు అన్నే కదా. మంచోళ్ళం, మేమే చెడ్డోళ్ళం. నువ్వు మంచిదాన్ని, నేనే లంగోని. చూసారా, అబ్బాయిలు ఒప్పుకుంటున్నారు. మేమేం చేస్తామంట? అమ్మాయిలు తప్పంతా అమ్మాయిలతో ఉంటది, కానీ మొత్తం మాదే అన్నట్టు చేస్తారు, అందుకని మా దగ్గర ఉండరు. ఎవరు జెన్యూన్ ఉంటారు, అమ్మాయిలా అబ్బాయిలా? అమ్మాయిలు క్వాలిటీ చూస్తారు. అబ్బాయి ఎట్లుంటా చెప్పండి. ఇప్పుడు అమ్మాయిలు ఎట్లుంటా అంటే అమ్మాయిలకి నచ్చినట్టు ఉండాలి. ఇప్పుడు ఫోటోలలో వేరే ఉంటారు, డైరెక్ట్ వేరే ఉంటారు.
అక్కడికి పోయినాక నచ్చినట్టు ఉంటారా మరి అమ్మాయిలకి? మనకేం తక్కువ మళ్ళీ వేస్తాడు. నీకు అన్ని తక్కువనే అదే అంటారు వాళ్ళు. అంటే కానీ అన్ని తక్కువనే. నీకు అన్ని తక్కువనే అదే అంటారు వాళ్ళు. నీకు అన్ని తక్కువనే అదే అంటారు వాళ్ళు. మళ్ళీ రాకండి మీరు అది అన్నావు. అమ్మాయిలు అలా అనకూడదు కదా, వెళ్ళే అమ్మాయిలు అలా అంటారా? చూసారు ఎక్కడే టీస్ చేస్తారు అమ్మాయిల్ని. యాంకరింగ్ మరి మరి వాళ్ళెవరు? అమ్మాయిలు మీకు తెలవాలి. అక్కడ యాంకరింగ్ మ్యాటర్స్ అక్కడ ఆ అమ్మాయి యాంకరింగ్ ఏంటి? బాగా చేసిందా బాగా చేయలేదేంటి? ఇచ్చా వేరే అసలు. వేరే వాళ్ళందరూ వేస్ట్ అంటున్న యాంకర్స్ అంతేగా వేరే వాళ్ళు ఆ అమ్మాయి బెటర్ అంతేనా? బెటర్. అగ్గిపెట్టి మధ్య చెల్లి. అగ్గిపెట్టు అవునా? ఉప్పల్ వాళ్ళు అక్క సరే ఉప్పల్ వాళ్ళని చూసి మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. ఆడు ఎందుకు పుట్టిండా అనిపిస్తుంది. ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇంకా నిజంగా ఎందుకలా? ఆ? ఇక్కడ రండి కొంచెం. ఆడు చేసే వాళ్ళ ఉంటాయి. ఎప్పుడైనా సెల్ఫీ తీసుకోవాలనిపించిందా? షాక్ అయ్యారా మేమెందుకు తీసుకుంటాం? మీరు ఉప్పల్ వాళ్ళని చూస్తే ఏమనిపించింది? అది అసలు టాపిక్ లేదు నా దగ్గర. ఆయన ఏ టాపిక్ ఉంది? ఆయన దగ్గర ఆయన సడన్ గా చూపిస్తాడు కొన్ని. డిక్కీలో రాళ్ళు పెట్టుకొని తిరుగుతున్నావు. ఎప్పుడు కనిపిస్తే అప్పుడు కొడతాం రాళ్లతోటి. సడన్ గా అనిపిస్తాడు ఆయన ఎక్కడ కనిపించిన. అవునా? మీరు ఉప్పల్ వాళ్ళ మీద ఒపీనియన్ మనకు తెలియదు. సరే ఇన్స్టా ఎక్కువ చూస్తుంటారా యూట్యూబ్ ఎక్కువ చూస్తుంటారా? ఇన్స్టాలో అంటే బాగా ఫేమస్ అయిన పేర్లు ఒక ముగ్గురు చెప్పండి. ఇష్టమైన పేర్లు. ఫేమస్ వాళ్ళు మేము పట్టించుకోమ్మా. మరి ఎవరి ఇష్టమో చెప్పండి. ఇన్స్టా రీల్స్ చూస్తారా? ఎవరి ఇష్టం ఇన్స్టా రీల్స్? ఇష్టం నాకు ఏంది ఈ రీల్స్ మీ అబ్బాయిల కోసం అబ్బాయిలో చూసుకుంటాం. మేమే చూసుకుంటాం. ఎవరు ఫేమ్ అవసరం అలా ఆల్రెడీ ఫేమ్ అయిన వాళ్ళని మేము ఎందుకు లేపుతాం? మేము కాలేదు కాబట్టి మమ్మల్ని మేము లేపుకుంటాం. కాదు కాదు అంటే నార్మల్ గా రీల్స్ వస్తూ ఉంటాయిగా, ఎక్కువగా ఎవరివి చూస్తూ ఉంటారు? చూస్తున్నా అంటే అది క్యాజువల్ గా స్క్రోల్ చేసుకుంటే మీ రీల్స్ వచ్చినా చూస్తాము. సరే గ్యాప్ లో పులిహోర ఇది. అదే అంటే ఎక్కువగా వస్తూ ఉండేవి చూస్తూ ఉండేవి సబ్స్క్రైబ్ చేసే వాళ్ళవి మెన్షన్వి పిన్లవి ఉంటాయి కదా. బైక్స్. బా అబ్బాయి అంటే బైక్. ఏ బైక్ అంటే ఇష్టం? జీటీ కాంటినెంటల్ జీటీ. నీకు? డ్యూక్ 390. బా డియో సేమ్. ఎందుకు ఎలా తిప్పి పడడానికా? అమ్మాయిలు పడేయడానికి? డైరెక్ట్ వీలియే. వాళ్ళ మొక్కలు చూడలేక మేము స్పీడ్గా వెళ్ళిపోతాం. లేదు అమ్మాయిలు చూస్తూ వెళ్తారు కాబట్టి పడిపోతారు అన్నమాట. వాళ్ళు మమ్మల్ని చూస్తారు మేము ఎందుకు చూస్తాం? ఆ బైక్ ఉన్నాక వేసేసాడు, బాగా వేసేసాడు. బైక్ మీద వెళ్ళినప్పుడు ఎవరు చూస్తారంటే అమ్మాయిలు చూస్తారు అబ్బాయిలు చూస్తారా? బైక్ యాక్సిడెంట్స్ ఎందుకు ఎక్కువగా అవుతుంటాయి? ఎందుకంటే అమ్మాయిలు చూస్తూ వెళ్తారు ఫ్లాట్ అయిపోయి కింద పడతారు. అబ్బా ఏమి చెప్పినావే ఫ్లాట్ కాదు. ఫస్ట్ మీరే చెప్పాలి డ్రైవింగ్ గురించి, యాక్సిడెంట్ గురించి. అసలు ఈ ఆడోళ్ళకి రైట్ లైసెన్సే ఇంటికి బ్యాన్ చేయాలి. లెఫ్ట్ తీసుకుంటారు. లైసెన్స్ ఇవ్వద్దు ఆడోళ్ళకి నిజంగా. అసలు అమ్మాయిలు ఎంత నీట్ గా ఎంత రాత్రి రైట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్ లోకి వస్తుంది ఆవిడ. వాళ్ళు కూర్చున్నా మాకే బొక్క, మేము కూర్చున్నా వాళ్ళకే మాకే బొక్క. ఏమనంటే అమ్మాయిలు వాళ్ళనే సపోర్ట్ చేస్తారు. అసలు అమ్మాయిలు ఎంత స్లోగా ఎంత పద్ధతిగా ఎంత నీట్ గా డ్రైవ్ చేస్తారు. అంత హార్డ్ గా కూడా ఉంటారు. ఇంకోటి మధు వాళ్ళకి తెలుసా ఆ బ్రేకులు కూడా అవసరం లేదు, కాళ్ళు పెట్టేస్తారు ఇట్లా. అలాగా డాన్స్ చేస్తారంటారా బైక్ డ్రైవ్ చేసినప్పుడు? కాళ్ళు ఇట్లా వెళ్ళిపోతాయి అవి, చెప్పులు జతలు వెళ్ళిపోతాయి అవి. నేను అంటున్నా అమ్మాయిలకు సపరేట్ రోడ్లు వేపియాలంటున్నా నేను. వాళ్ళు మాత్రమే డ్రైవింగ్ కోసమా? ఆ? డ్రైవింగ్ కోసమా? వాళ్ళే సపరేట్గా వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళకి లైసెన్సే బ్యాన్ చేయాలి అసలు. వాళ్ళకి కరెక్ట్. ఫస్ట్ లైసెన్స్ ఇవ్వద్దు. ఇంకా రేవంత్ రెడ్డి అన్న వాళ్ళకి ఇంకా స్కూటీలు ఇస్తా అంటుండు. ఇంక ఏ స్థాయికి పరిస్థితి ఏంటి? సరదాకి రైట్ కేసి లెఫ్ట్ పోతారు వాళ్ళు. చూసుకోమాల బండ్లు ఇస్తా ఉంటే యాక్సిడెంట్. సార్ ఏంటి సార్ అది? సరదాకి రైట్ కేసి లెఫ్ట్ పోతారు వాళ్ళు. చూసుకోమాల బండ్లు ఇస్తా ఉంటే యాక్సిడెంట్. అప్పుడు పరిస్థితి ఏంటి మరి? పరిస్థితి ఏంటంటే హాస్పిటల్ మంచిగా మేముంటాం హాస్పిటల్లో. వాళ్ళు 4 ఎక్స్ట్రా కట్టించుకోవాలంటారా? హాస్పిటల్ 4 ఎక్స్ట్రా కట్టించుకోవాలంటారా? అంటే వాళ్ళకి హాస్పిటల్ ఉంది. వాళ్ళకి స్కూటీలు ఇవ్వండి, మాకు జర హాస్పిటల్లో ఫ్రీగా వేసేది ఇవ్వండి కార్డు.
మీకెందుకంట వాళ్ళు గుద్దుతారు కదా ఎట్లయినా మా బిల్లు ఎందుకు పెట్టుకోవాలి ఎట్లయినా ఫ్రీ చేయించుకుంటాం లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకుంటాం మేము కూడా అమ్మాయిలు గుద్దేస్తే అమ్మాయిలే పడతారు, వాళ్ళకే దెబ్బలు తగులుతాయి. ఇన్సూరెన్స్ కావాలి. అమ్మాయిలు కదా ఎక్కువ కాలం బతుకుతారు కదా వాళ్ళంతా త్వరగా ఏం కాదు. సరే